శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలి షా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథం నుండి పద్యము దాని భావము తిలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. బాధలనెల్లను చుటకు పాల్పడవే, హరి ప్రసంగ సంవాదములాలకింపక అటపాదము మోపకు పారిపం. ఈ గాథలగాధము ఈ గాథలగాధము వరను కప్పిన కతి విధాన ఘోరపాధోధీ తుఫానులో బడిన ఓడను బోలిన జీవితం విధిను. బాధలు నోర్చుకోలేనివాడు పరమాత్మ పాదస్పర్శని ఓర్చుకోలేడు. జీవితం అంటే నీ తుఫానులో వాడు వరలో ఉన్న కత్తుల్లా ఆపదలు జడిపిస్తూనే ఉంటాయి. వాటిని తట్టుకునేవాడే ఆత్మవన వాటికలో విహరించడు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. నీలో నా స్వర్గమున్నది, నీలో నా సమస్త వస్తునిస్తులమగు విశ్వాలయము గలదు, తెలియుము ఆలోచింపుము ప్రపంచమంతాయున్నదిరా, సూర్యులు చంద్రులదిగో చూడుమురా, వింతాలు గల బాగా వంతుడు గలడడిగో, ఎంత లేసి మహిమ ఎంత లేసి మాయా అని చెప్పి స్వామి యొక్క స్వర్గమాతలో చాలా చక్కటి పద్యాన్ని మనకి వివరించడం జరిగిందండి. ఏం చేద్దంటే స్వర్గము నరకము అనేటువంటివి మనం వింటుంటాం. మరి అటువంటి మహోన్నతమైన స్వర్గం మనలోనే ఉందటండి. స్వర్గము నీలోనే ఉంది. సమస్త వస్తువులు ఈ సృష్టి అంతా కూడా నీలోనే ఉంది. నీలోనే ఉన్నటువంటి సమస్త వస్తు నిలయమైనటువంటి సాటి లేనటువంటి విశ్వం అంతా కూడా అటువంటి మహోన్నతమైనటువంటి ఆలయం కూడా నీలోనే ఉంది, తెలుసుకో అని చెప్పి స్వామి తెలియజేస్తున్నారండి. మరి ఏ విధంగా తెలుసుకోవాలంటే మనం త్రయీ సాధన ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలం. అంచేత మనం అంతా కూడా ఆలోచించమని చెప్పి చెప్తున్నారు. ప్రపంచం అంతా కూడా నీలోనే ఉంది. సూర్యులు చంద్రులు అందరూ సమస్తము పంచభూతాలు కూడా నీలోనే ఉన్నాయి. కాబట్టి ఆ నీలో ఉన్నటువంటి సూర్యచంద్రుల్ని పంచభూతాలని ప్రతి విషయాన్ని కూడా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం చూడగలగాలి అంటే ఈ యొక్క మహోన్నతమైనటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ప్రబోధించేటటువంటి జ్ఞానయజ్ఞంలో పాల్గొనాలి. త్రయీ సాధన ఆచరించాలి. మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ఆచరించినట్లయితే వేలాది కోట్లాది జీవాణువుల్లో జీవచైతన్య శక్తి ప్రసరింపబడి సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా మనకు తెలియబడతాయని చెప్పి స్వామి మనకు ప్రబోధించినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా నా యొక్క మనవి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. స్వామికి సాష్టాంగ నమస్కారములు. సభ్యులందరికీ నా వందనాలు తెలుపుతూ, వైశాఖ మాసము అంటే ఈ మాసము అత్యంత పవిత్రమైన విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసము అని కూడా చెప్పవచ్చును. ఈ మాసములో సూర్యోదయానికి ముందు స్నానం, దాన ధర్మాలు,
ముఖ్యంగా జలదానము, అన్నదానము విశిష్ట పుణ్యఫలాలను ఇస్తాయని, సకల పాపాలను హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసము దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు, తపస్సులకు, పూజాధికారులకు అనుకూలమైన మాసము అని చెప్పవచ్చును. తల్లి తన పిల్లల కోరికలన్నిటినీ తీర్చినట్లే వైశాఖ మాసము మానవుల కోరికలన్నిటినీ తీరుస్తుంది. కాబట్టి అది అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉందని నారద మహర్షి బ్రహ్మ నుండి గ్రహించారు. ఈ మాసములో తులసీ దళాలతో శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవితో కలిసి పూజించిన వారికి ముక్తిదాయకము. పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రము అనగా చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిసిన రోజు కావున ఈ నెల వైశాఖ మాసము అని చెప్పవచ్చును. ఈ పవిత్రమైన మాసములో విష్ణు మంత్రాలను పఠించడం వల్ల తమ కుటుంబంలోని సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు, అంటే సృష్టిని రక్షించడం, ధర్మాన్ని కాపాడడం. శివుడు లయకారకుడు, బ్రహ్మ సృష్టికారకుడు. అందుకే మన సద్గురువర్యులు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ప్రార్థించుచును. స్వామి ఇచ్చిన మహామంత్రమున భక్తి, విశ్వాసము లక్ష్యంతో పరిశీలించవలెను. తద్వారా మనలో తన్మయత్వము ఏర్పడుచును. ఈ స్థితి సాధ్యమునకు మూలము అని చెప్పవచ్చును. మన సద్గురువర్యులను పూజించితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించినట్లే. స్వామి చెప్పినట్లుగా ఈ నెలలో ఆరాధనల్లో పాల్గొనడం వలన, చలివేంద్ర సేవలో పాల్గొనడం వలన, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొనడం వలన, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకు స్వామి నుండి విశిష్టమైన పుణ్యఫలము లభిస్తుంది అని చెప్పవచ్చును. ఈ మాసము జ్ఞానానికి ప్రతీక అని కూడా చెప్పవచ్చును. కావున వైశాఖ మాసము మన అందరికీ స్వామి ఆశీస్సులు ఉంటాయని, అనువైన మాసము అని, దీన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా నా మనవి. స్వామికి నా సాష్టాంగ నమస్కారములు, సభ్యులందరికీ నా నమస్కారములు చెబుతూ వైశాఖ మాసము అంటే శ్రీ మహావిష్ణువు మాసము అని మరియు మాధవ మాసము అని చెప్పవచ్చును. ఈ మాసము జ్ఞానమునకు ప్రతీక. ఈ మాసంలో సద్గురువు ద్వారా జ్ఞానమును పొందిన వారు భాగ్యశాలి అని చెప్పవచ్చును. ఈ మాసము త్రయీ సాధనకు అనుకూలము. అంటే మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనుకూలమైన మాసము. అంటే గురువు యొక్క కరుణా కటాక్షములు సులువుగా ఈ మాసంలో పొందవచ్చును అని చెప్పవచ్చును. గురు సాక్షాత్ పరబ్రహ్మ. మనసును గురువు తిప్పి తల తిరిగేంత మత్తెక్కుతుంది శరీరానికి. ఆ మత్తులో కలిమాయ చిత్తవుతుంది. ఇవి గురువు మాత్రమే చెయ్యగల గమ్మత్తు. ఒకే ఒక సూర్యుడు 1000 కడవలను గల నీటిలో సైతము దర్శనము ఇస్తారు. సూర్యుడు ఉదయించి ప్రపంచాన్ని వెలిగిస్తే గురువు కరుణించి జీవితాన్ని ఉద్ధరిస్తారు. కావున మన సద్గురువు యొక్క చూపే ఉపదేశము, మన సద్గురువు జీవితమే ఒక సందేశము. మన స్వామి పలికితే ఉపన్యాసుల సారాంశం. మన సద్గురువు సరయే ముక్కోటి దేవతల ఆశీర్వాద ఫలం. శిష్యుడి జీవితం ఓ వాహనం, గురువు కృప అందులోని ఇంధనము. మాంసనేత్రాలతో చూసే వాళ్లకు గురువు ఒక శరీరం, మనోనేత్రాలతో చూసే వాళ్లకు గురువు పరబ్రహ్మ యొక్క సాకారం. మన స్వామి సర్వజ్ఞుడు మరియు దైవజ్ఞుడు అని చెప్పవచ్చును. గుండెలో గురువు ఉంటే జీవితంలో కరువు ఉండదు. అంటే గురువు ఉన్నవారు భాగ్యవంతుడు, గురువు ఉన్నవారు ఐశ్వర్యవంతులు, గురువు ఉన్నవారు అదృష్టవంతులు అని చెప్తూ సెలవు. కొద్ది క్షణాల్లో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వము మనలో ఉన్న జడత్వాన్ని తొలగించి జీవన తత్వంలో ఆధ్యాత్మిక తాత్విక మార్గాన్న
ఈశ్వరతత్వం వైపు పయనింపజేసి మనలో ఉండేటువంటి జడ కాలుష్యాన్ని తొలగించి మనలో ఆధ్యాత్మిక తాత్విక ఆలోచనలు ప్రేరేపింపజేసి మానసికంగా మనలో ఒక చక్కని జీవన విధానాన్ని సంస్కారాన్ని తెలియజేసేటువంటి తాత్విక జీవన విధానము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈనాటి దైనందిన జీవన విధానంలో మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు అనేక రకాలైనటువంటి సంసార పరంగా, సామాజిక పరంగా, లౌకిక పరంగా, ఆర్థిక పరంగా, అనారోగ్య పరంగా ఎన్నో రకాలైనటువంటి తాపత్రయాలు, సమస్యలు మనని మానసికంగా ఎంతో బాధ కలిగిస్తూ ఉంటాయి. వాటి నుండి మనస్సు ఉపశమనం పొంది మన జీవన విధానాన్ని సంస్కరించుకుని ఒక ప్రశాంతత మనసుకు సమకూర్చుకొని మన యొక్క జీవన మనుగడలో మన కార్యకలాపాలన్నీ సవ్య దిశలో సక్రమంగా నిర్వహించుకునేటువంటి స్థితి మనకు ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన ద్వారా ఏర్పడుతుంది. అంచేత మన దైనందిన జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని మనం పొంది తరింప చేసుకోవాలి అన్నట్లయితే మనం ప్రతిరోజు కొంత సమయాన్ని మనం వెచ్చించవలసి ఉంటుంది. అది త్రయీ సాధన రూపంలో ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించగలిగినట్లయితే మనకు శారీరక తత్వం యందు, మానసిక తత్వం యందు, ఆత్మీయ తత్వం యందు మన దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి ఒక నిర్మలమైన, నిశ్చలమైన ప్రశాంతత మానసికంగా, శారీరకంగా మనం పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. అంచేత ఇది జీవన యంత్రం. మానవ జన్మ అనేటువంటిది దైనందిన జీవన విధానంలో ఇది ఒక జీవన యంత్రము. ఈ జీవన యంత్రంలో అనేక రకాలైనటువంటి యాంత్రికపరమైనటువంటి జీవ రసాయనిక చర్యలు నిత్యం జరుగుతూ ఉంటాయి. అటువంటి జీవన యంత్రానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు, అవరోధాలు ఏర్పడకుండా ఒక చక్కని జీవన సంస్కారం మానసికంగా, శారీరకంగా ఏర్పరచుకోవాలి అన్నట్లయితే మనం ప్రతిరోజు కొంత సమయం వెచ్చించి మన యొక్క జీవన యంత్రాన్ని ఒక సవ్య దిశలో శక్తివంతంగా ఈ జీవన యంత్రం నడవాలి అన్నట్లయితే మనం ప్రతిరోజు కొంత సమయం త్రయీ సాధన గురించి వెచ్చించాలి. ఈ జీవన యంత్రంలో శారీరక తత్వము, మానసిక తత్వము, ఆత్మతత్వము అనేటువంటి 3 తత్వాల యొక్క కలయిక ఈ జీవన యంత్రము. అంచేత ఈ శారీరక తత్వానికి కావలసినటువంటిది భుక్తి, మనుగడ రూపంలో అది పొంది ఆయా కార్యకలాపాల ద్వారా మన జీవన యంత్రాన్ని శక్తివంతం చేసుకుని ఇంధన స్వరూపంగా మార్చుకుని మన జీవన యంత్రాన్ని భుక్తి రూపంగా, ఇంధన రూపంగా మార్చుకుని మనం చక్కగా ఈ జీవన యంత్రాన్ని నడపగలిగేటువంటి సామర్థ్యతను మనం సమకూర్చుకోవాలి మన యొక్క దైనందిన జీవన విధానంలో శారీరక తత్వానికి. కాబట్టి ఇది భుక్తి రూపాన్ని ఆశ్రయించి ఉంది కనుక ఈ శారీరక తత్వము ఆ భుక్తిని మనం సమకూర్చుకోవలసి ఉంటుంది. ఆ భుక్తిని సమకూర్చుకునేటువంటి సామర్థ్యత మన శారీరక తత్వానికి ఏర్పరచుకోవడానికే మంత్ర సాధన. అంచేత రెండో సాధన అయినటువంటిది జ్ఞాన సాధన. మానసిక తత్వానికి జ్ఞాన సాధన ద్వారా తాత్విక ఆలోచన శక్తి కలిగి అది నిత్య దైనందిన జీవన విధానంలో ఆయా కార్యకలాపాలన్నీ సక్రమంగా సవ్య దిశలో నిర్వహించుకునేటువంటి స్థిత ప్రజ్ఞత మానసిక వ్యవస్థకు ఏర్పరచుకోవడానికి తాత్విక ఆలోచన మానసిక తత్వానికి ఎంతో అవసరము. అది జ్ఞాన సాధన రూపంలో మానసిక తత్వాన్ని పొంది తరించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఇక మూడో సాధన అయినటువంటిది ధ్యాన సాధన. ఇది శారీరక, మానసిక తత్వాల యొక్క మిళితమైనటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితిగా ఈ ఆత్మీయమైనటువంటి శక్తి చైతన్యవంతమైనటువంటి స్థితిగా పొంది తరింప చేసుకోవడానికి మానసిక, శారీరక తత్వాలు ఏకత్వ స్థితికి తీసుకురాగలిగి ధ్యానం ద్వారా ఒక అద్భుతమైనటువంటి స్థితిని పొంది తరింప చేసుకోవడానికి మనకు ధ్యాన సాధన ఎంతో అవసరము. అంచేత ఆత్మ చైతన్యవంతమైనటువంటి స్థితిగా పొంది తరింప చేసుకోవడానికి మనకు ధ్యాన సాధన ఎంతో అవసరము. అంచేత ఈ ధ్యాన సాధనను మన నిత్య దైనందిన జీవన విధానంలో ఆచరించడం ద్వారా ఆత్మకు ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గము తెలియపరచబడుతుంది.
మానసిక తత్వానికి తాత్విక జ్ఞాన సాధన ద్వారా ఆ తాత్విక ఆలోచన శక్తి పొందితరించే అవకాశం ఏర్పడుతుంది. శారీరక తత్వానికి మంత్ర సాధన ద్వారా భుక్తిని పొందితరించేటువంటి మార్గము తెలియబడుతుంది. ఈ 3 సాధనల యొక్క కలయిక 3 తత్వాలకు, అంటే శారీరక, మానసిక, ఆత్మ తత్వాలకు భుక్తి, తృప్తి, ముక్తి అనేటువంటి 3 మహాప్రసాదాలు పొందితరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనం పొందగలుగుతున్నాం. ప్రతిరోజు త్రయీ సాధన ద్వారా ఈ జీవన యంత్రానికి సమకూర్చుకోవడం ద్వారా మనం దైనందిన జీవన విధానంలో మనం ఒక చక్కని జీవన సంస్కారాన్ని అలవర్చుకుని మనం జీవితం సుఖమయం చేసుకునేటువంటి అవకాశం మనందరి పొంది తరించే మహాప్రసాదం మనం ప్రతిరోజు ఈ త్రయీ సాధన ఆచరించడం ద్వారా మనకు ఏర్పడుతుంది. అంచేత మనం త్రయీ సాధన ఆచరించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏది అన్నప్పుడు భుక్తి, తృప్తి, ముక్తి, శారీరక, మానసిక, ఆత్మతత్వాలకు. అంచేత మనం ఏ విధంగా అయితే ధన సంపద గురించి ప్రతిరోజు మనం తాపత్రయం చెందుతూ మనం ఆయా ప్రయత్నాలు చేస్తూ ఉంటామో, అదేవిధంగా ఈ జీవన యంత్రానికి కూడా కావలసినటువంటి శక్తిని సమకూర్చుకోవడానికి ఆయా తత్వాలకు, ఆయా స్వరూపాల్లో ఆయా అంశాలను మనం దైనందిన జీవన విధానంలో త్రయీ సాధన ఆచరించడం వల్ల మనం పొందగలుగుతున్నాం. ఈ విధంగా మనం ప్రతిరోజు మనం ఈ జీవన యంత్రానికి త్రయీ సాధన అలవర్చుకోవడం ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలు, అవరోధాల్ని నివారించుకుంటూ అధిగమిస్తూ మనం ఒక చక్కని జీవన సంస్కారంతో మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. ఒక ప్రశాంతత మనకి ఏర్పడుతుంది. ఒక సవ్య దిశలో సక్రమంగా మనం జీవన విధానం సాగించే అవకాశం మనకు కలుగుతుంది. మనందరిలో కూడా ప్రతి ఒక్కరికి అనేక రకాలైనటువంటి తాపత్రయాలు ఉంటున్నాయి. అనేక రకాలైనటువంటి బాధలు, కష్టాలు, సమస్యలు, నష్టాలు, దుఃఖాలు, ప్రమాదాలు, అనారోగ్యాలు, అలజడి, ఒత్తిడి, అశాంతి, అసహనము, ఇవన్నీ కూడా ప్రతినిత్యం ప్రతిరోజు మనలో ఏర్పడుతూ ఉంటాయి. వాటి యొక్క ప్రభావం చేత మనం మానసికంగా ఉద్రేకింపబడుతూ ఉంటాం, మానసికంగా బలహీనపడుతూ ఉంటాం, మానసికంగా క్షోభపడుతూ ఉంటాం, మానసికంగా కృంగిపోతూ ఉంటాం, మానసికంగా నిరసించిపోతూ ఉంటాం. అనేక రకాలైనటువంటి అంశాలు మనలో ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ మనసుకు ఉపశమనం కలిగించి ప్రశాంతత సమకూర్చుకొని తృప్తితో మానసిక వ్యవస్థను మనుగడ సాగించేటువంటి విధానం వైపు పయనింప చేసుకోవాలి అన్నట్లయితే మనకు కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి త్రయీ సాధన ద్వారా మనం పొందగలుగుతున్నాం ఈ జీవన యంత్రానికి. కాబట్టి మనం ప్రతిరోజు మనం కొంత సమయం వెచ్చించడానికి మనం ప్రయత్నం చేస్తే కలిగేటువంటి సత్ఫలితాలు మన యొక్క అనుభవంలో మనకే తెలియబడతాయి. అటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక విధానం త్రయీ సాధన ద్వారా మనం ఆచరించడానికి ప్రయత్నం చేసి మనం ఆయా ఫలితాలు పొందుతూ మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వం ఒక బాటగా, మార్గముగా మనం అన్వయింపజేసుకుని త్రయీ సాధన ఆచరిస్తూ ప్రతిరోజు మన దైనందిన జీవన విధానాన్ని ఆరోగ్యము, ఆయుష్ రూపంలో మనం ప్రయాణం సాగించేటువంటి విధానంగా మార్చుకోగలిగినట్లయితే మనలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు, ఫలితాలు మనం పొంది ధరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఈ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో మనం ఆచరించి భగవత్ కృపకు, సద్గురువర్యుల కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటనల కార్యక్రమం ఏప్రిల్ 19వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులంతా భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను, హారతిలోనూ కూడా పాల్గొనవలను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి, విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి, విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి
ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన మే 6వ తేదీ బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు, ధర్మవరం, శరభవరం, గజ్జనపూడి, లంబకలోవ, వమ్మంగి, సిరిపురం, చినయేలూరు, తిరుమాలి, లింగంపర్తి, భద్రవరం, ఏలేశ్వరం, కొత్త సింహాద్రిపురం తదితర గ్రామాల్లో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు అనుగ్రహ భాషణ రూపంలో ప్రసరింప చేయడం జరిగింది. స్వామి అనేక మహోన్నతమైనటువంటి జ్ఞాన రహస్యాలని ప్రతి గురువారం మరియు ప్రతి పెద్ద సభలను కూడా స్వామి తెలియచేస్తున్నారు. అటువంటి మనకి జ్ఞాన రహస్యాల్లో ఒక జ్ఞాన రహస్యం ఏమిటి అంటే, మనకి జయం లభించిన అపజయం లభించినప్పటికీ కూడా సమానంగా తీసుకోగలిగినటువంటి మానసిక స్థితిని త్రయీ సాధన ద్వారా మనం పొందాలి అని చెప్పి స్వామి మనకు తెలియచేస్తున్నారండి. జయం వస్తే ఎంత విధిగా ఉంటామో అపజయం వచ్చినప్పటికీ కూడా అదే విధంగా ఉండాలి. కానీ అనవసరంగా ఆత్మహత్యలు చేసుకోవడము, లేదనుకుంటే డేలా పడిపోయి అనారోగ్యానికి తెచ్చుకోవడము, అటువంటి ఏవి కూడా చేయకూడదు అని చెప్పి మనకి స్వర్గమాతల స్వామి ఒక పద్యాన్ని తెలియజేశారండి. జయము లభించనచో అపజయమైనా లభించనిమ్ము, స్వర్గము దొరకని ప్రియమైన నరకమైనను నయముగా లభింపనిమ్ము, నా వంతునకు అదే మోక్షముగా భావింతునెదను, ఈ విశ్వము బాసే ఆ విశ్వమును చేరు త్రోవలో ద్వంద్వాలు లేవు బాధలు లేవు, నా వంతునకు అదే మోక్షముగా భావింతునెదను అని చెప్పి స్వామి స్వర్గమాతలో మహోన్నతమైనటువంటి ఈశ్వర రహస్యాన్ని కవిశాఖర డాక్టర్ మృణాలిషా స్వామి వారు తెలియజేస్తారు. అంచేత జయము లభించినచో అపజయమైనా లభించనము. ఒకవేళ ఏదైనా సరే మనం వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, ఇతర దేశాలకు కావచ్చు, ఏదైనా సరే మనం అనుకున్నది సాధించలేకపోయినప్పటికీ కూడా, సాధిస్తే ఓకే జయం కలిగినట్టే, కానీ సాధించకపోయినప్పటికీ కూడా ఓహో అంతకన్నా మంచి అవకాశాన్ని స్వామి మనకు ప్రసాదిస్తారు, భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలు మనకు ప్రసాదిస్తారు అనేటువంటి పాజిటివ్ యాటిట్యూడ్తో మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు మన మీద ప్రసరింపబడి మనకి భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనకి ప్రసాదిస్తారు అనేటువంటి రహస్యాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మనకి ఒక మహోన్నతమైనటువంటి వ్యాపారస్తుడి యొక్క ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, అతడు బిగినింగ్లో ఎంతో ఓడిపోయాడు. చాలా సామాన్యమైన కుటుంబం, భార్య యొక్క పుస్తులతో తాకట్టెట్టి చిన్న ఇడ్లీల షాప్ పెట్టుకుని ఇప్పుడు ప్రపంచ స్థాయి హోటల్, కామత్ హోటల్ అంటే మీ అందరికీ కూడా తెలుసు అనమాట. సో అంత గొప్ప హోటల్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రన్ చేస్తున్నాడు. జీవితంలో అన్నింటా ఓడిపోయినటువంటి ఓ వ్యక్తి కామత్ ఆత్మహత్య చేసుకుందామని చెప్పి ఓ బహళ అంతస్తుల భవనం ఎక్కాడు. ఎంచేతంటే అతడు అన్నిట్లోని కూడా ఓడిపోవడంతో పాపం విచారంతో ఇంకా ఆత్మహత్య చేసుకుందారని చెప్పి బహుళ అంతస్తులు అంటే ఎన్నో ఎక్కువ అంతస్తులు ఉన్నటువంటి భవనం ఎక్కాడనమాట. 26వ అంతస్తు నుండి దూకడానికి సిద్ధమైన అతనికి ఎదురుగా మరో భవనంపై వేలాడుతూ ఓ వ్యక్తి భవనానికి రంగులు వేస్తూ కనిపించాడు. జనరల్గా మనం చూస్తుంటాం కదా, రంగులు వేసేవాళ్ళు అనేక అంతస్తులు పైకెక్కి ఒక ఉయ్యాల్లాగా దాని మీద కట్టుకుని దానికి గాల్లో వేలాడుతూ రంగులు వేస్తుంటారనమాట. సో అతనికి ఈ 26వ అంతస్తు నుంచి దూకేద్దారన్నటువంటి కామత్ అనేటువంటి వ్యక్తికి ఈ రంగులు వేసేవాడు చూసాడనమాట. అతనికి జీవితం ప్రతిరోజు రిస్కే. ఈ రిస్క్నే జీవితంగా గడుపుతున్నప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలనడం పెరిగితనమే. మరి అంతే కదా, వాడు రంగులు వేస్తున్నాడు రోజు. అది మరి ప్రమాదకరమైనటువంటి ఆ యొక్క పని చేస్తున్నాడు. మరి అటువంటి వాడు మరి చనిపోతాననేటువంటి భయం లేకుండా చక్కగా బతుకుతున్నాడు కదా. నేను వ్యాపారంలో నష్టం వచ్చినంత మాత్రంలో నేను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పి తన మనసుకి తనే సమాధానం చెప్పుకోవడం జరిగిందనమాట. జీవితం జీవించడానికి అని గ్రహించి తన ఎదుగుదలకు కృషి చేశాడు. స్టార్ హోటల్స్ నిర్మించాడు, అంతర్జాతీయ అవార్డులు సాధించాడు. ఇది సినిమా కథ కాదు, నిజమైనటువంటి విజయం, నిజమైనటువంటి జీవితంలో విజయం సాధించినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితం. ఆ వ్యక్తి ఎవరు అంటే కామత్. హోటల్ పేరు విన్నదే కదా. ఆ హోటల్లో పదార్థాలు నాలుకపై కలిగించే ప్రభావం కన్నా ఆ హోటల్ యజమాని జీవిత కథ మనసుపై చూపించే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆత్మహత్య చేసుకుందామనుకున్న స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి హోటల్ నిర్మించే స్థాయికి ఎదిగిన వ్యక్తి
విఠల్ వెంకటేష్ కామత్. అతని యొక్క పూర్తి పేరు విఠల్ వెంకటేష్ కామత్. మనం మామూలుగా కామత్ హోటల్ అని సింపుల్గా చెప్పేస్తాం. భారతీయ మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చినటువంటి కామత్ ఇప్పుడు ప్రపంచంలోనే గర్వించదగినటువంటి హోటల్స్ యజమానిగా చిరస్మరణీయమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదో ప్రపంచ రికార్డు. ఒకప్పుడు డబ్బుల కోసం నానా ఇబ్బందులు పడిన కామత్ కుటుంబం ఇప్పుడు వేలాది మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా ఉపాధి చూపిస్తోంది. కోట్లాది రూపాయలు రోజు హోటల్స్ ద్వారా సమకూరుతున్నాయి. కొన్నేళ్ళు గడిచినా ఎలాంటి మార్పులు లేవు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా హోటల్స్ను ఏర్పాటు చేసుకుంటూ పోయారే తప్ప నాణ్యత విషయంలో సేవలు అందించడంలో కించిత్ తేడా కూడా కనిపించకుండా కాపాడుకుంటూ వస్తుంది కామత్ హోటల్స్ యాజమాన్యం. ఒకప్పుడు చిన్న వీధి సందులో ఏర్పాటైన కామత్ హోటల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. తన బ్రాండ్ను కాపాడుకుంటూ వస్తుంది. డబ్బున్న వాళ్ళు గొప్పవాళ్ళు అనుకునే స్థాయికి దిగజారిన మనకు విఠల్ కామత్ కళ్ళు తెరిపించాడు. కాలే కడుపులతో పస్తులు ఉంటూ ఇడ్లీ తయారీతో ప్రారంభమైనటువంటి కామత్ ప్రతి నగరానికి విస్తరించింది. కామత్లో టిఫిన్లతో పాటు రుచికరమైనటువంటి భోజనాలను కూడా వడ్డిస్తారు. ఇండియన్స్తో పాటు ఇతర దేశాలకు చెందిన వారంతా కామత్ హోటల్స్కి రావడం పరిపాటిగా మారింది. ఇప్పటికీ ఇడ్లీ, సాంబార్, చట్నీ ఈ మూడు కామత్కి పెట్టింది పేరు. ఏ దేశానికి వెళ్ళినా కామత్ హోటల్ ఉందా అని అడగడం మామూలే. అంతగా పాపులర్ అయింది ఈ కామత్ హోటల్. చిల్లిగవ్వ లేకుండానే కేవలం భార్య పుస్తులతాడు నమ్మి ప్రారంభించిన కామత్ ఈవేళ ప్రపంచంలోనే టాప్ 10 హోటల్స్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి పైరవీలు ఇంకెలాంటి సిఫార్సులు లేకుండానే కామత్ అగ్రస్థానానికి ఎగబాకింది. కామత్ జీవితమే ఓ సందేశంగా భావించడంతో కేంద్ర ప్రభుత్వం ఏకంగా 22 రాష్ట్రాల్లో పిల్లలకి స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో నాన్ డీటెయిల్డ్ పుస్తకంగా పంపిణీ చేశారు. ఇది కూడా ఒక చరిత్రే. ఒక సామాన్యమైన వ్యక్తి కోట్లాది రూపాయల హోటల్స్కు అధిపతి కావడం విశేషమే. ఎందరో భారతీయులు ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నారు. కానీ విఠల్ కామత్ మాత్రం ప్రత్యేకమైనటువంటి కన్నీటి కథ, మన కళ్ళ ముందే జరిగినటువంటి యథార్థమైనటువంటి కథ. అందుచేత దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కవిశేఖర డాక్టర్ ఉమ్రేల స్వామివారు ప్రబోధించినటువంటి స్వర్గమాత అనేటువంటి గ్రంథంలో జయము లభించినచో అపజయమైనా లభించనేమో అని చెప్పి మనం జయం ఏ వ్యాపారం చేసినా, ఏ వ్యవసాయం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, లేదంటే ఏది ప్రారంభించినప్పటికీ కూడా జయమైనా రావచ్చు, అపజయమైనా రావచ్చు. కానీ రెండింటినీ కూడా సమాన స్థాయిలో తీసుకునేటువంటి స్థితి ఎలా వస్తుందంటే స్వామి మనకు ప్రబోధించినటువంటి త్రయీ సాధన అంటే మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ఆచరించినట్లయితే జయం లభించినా అపజయం లభించినా సమానంగా తీసుకుని జయం లభించినప్పుడు అంచెలంచెలుగా పైకి ఎదగడం అనేటువంటిది జరుగుతుంది. అంచేత ఆ విధమైనటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞాన రహస్యాన్ని స్వామి మనకి ప్రతి గురువారం ప్రతి సభలోనూ కూడా మనకి తెలియచేస్తున్నారు. ఈ రహస్యాన్ని గ్రహించవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా మనవి. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన మే 6వ తేదీ బుధవారం నాడు స్వామివారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు డివిజన్లో ప్రత్తిపాడు గ్రామంలో స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి వారు గొంప నాగేశ్వరరావు, శ్రీమతి భవానీ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, సింగిల్దేవ్ సత్యబాబు, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, సంగన వెంకట సూర్యనారాయణ, శ్రీమతి వెంకట సూర్యావతి అనే సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు, చిలకమర్తి పార్వతి, కుమారుడు నాగ సాయి గణేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, కొండి భద్రయ్యమ్మ కుటుంబ సభ్యులు, సేంద్రపు వెంకటరమణ, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా ఈ 6 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా శ్రీ గొంప నాగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, సింగిల్దేవి సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, సంగన వెంకట సూర్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, చిలకమర్తి పార్వతి గారికి వారి కుటుంబ సభ్యులకి, కొండి భద్రయ్యమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, సేంద్రపు వెంకటరమణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న గొంప నాగేశ్వరరావు, శ్రీమతి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు, కురందాస్ వీరబాబు, శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, అడబాల శ్రీను, శ్రీమతి పార్వతి, కుమారుడు సురేష్ కుటుంబ సభ్యులు, అడబాల తాతాజీ, శ్రీమతి దుర్గా కుటుంబ సభ్యులు,
పడాల రాంబాబు శ్రీమతి కుమారి కుటుంబ సభ్యులు, చిలకమర్తి రమణ శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, చిలకమర్తి సూరిబాబు శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, గంటా రాంబాబు శ్రీమతి లోవకుమారి కుటుంబ సభ్యులు, చిట్రా సత్యబాబు శ్రీమతి రాజమ్మ కుటుంబ సభ్యులు, చిట్రా సూర్యప్రకాశరావు శ్రీమతి చల్లారత్నం కుటుంబ సభ్యులు, మదినే చక్రం శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, మదినే రమణ శ్రీమతి ప్రభా కుటుంబ సభ్యులు, గుండెల సీతబాబు శ్రీమతి దుర్గా కుటుంబ సభ్యులు, అడబాల సత్యబాబు శ్రీమతి అమ్మాజీ కుటుంబ సభ్యులు, పిల్ల మంగయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ప్రతిపాటు సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ గొంప నాగేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి, సింగిల్దేవ్ సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, సంగన వెంకట సూర్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, చిలకమర్తి పార్వతి గారికి వారి కుటుంబ సభ్యులకి, కొండి భద్రయ్యం గారికి వారి కుటుంబ సభ్యులకి, సేంద్రపు వెంకటరమణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ప్రతిపాటు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ధర్మవరం గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ కోడిదాసు సూర్యనారాయణ మూర్తి శ్రీమతి నాగలక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కోడిదాస్ సూర్యనారాయణ మూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ధర్మవరం సభ్యులు కోడిదాస్ వీర వెంకట విజయ్ శ్రీమతి సూర్య అపర్ణ కుమారుడు హేమంత్ వీరబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, తుమ్మ అరుణ్ కుమార్ శ్రీమతి లక్ష్మీ తులసి కుమార్తెలు జాన్విక సాన్విక మరియు వారి కుటుంబ సభ్యులు, బొల్లి వెంకట్రావు శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, పోకనాటి సుబ్బారావు శ్రీమతి వీర్రాఘవ కుటుంబ సభ్యులు, పసుపులేట అప్పన్న శ్రీమతి భవానీ కుటుంబ సభ్యులు, చుక్కల వీరభద్రరావు శ్రీమతి నాగసుందరి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ధర్మవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ కోడిదాస్ సూర్యనారాయణ మూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ధర్మవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం శరభవరం గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన చిలకమర్తి కృష్ణమూర్తి శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ చిలకమర్తి కృష్ణమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించగా అనంతరం పెట్రున్ దుర్గా కుమార్తె కావ్య కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా శరభవరం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ చిలకమర్తి కృష్ణమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న పెట్రున్ దుర్గ గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గజ్జనపూడి గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ మంతిన చిట్రాజు శ్రీమతి విజయలక్ష్మి దంపతులు, కుమార్తెలు, అల్లుళ్ళు, శ్రీ దాట్ల సురేష్ వర్మ శ్రీమతి రాజేశ్వరి కుటుంబ సభ్యులు, పాకలపాటి విశ్వనాథ సుబ్రహ్మణ్య వర్మ శ్రీమతి మౌని కుటుంబ సభ్యులు, దంతులూరి నరేంద్ర వర్మ శ్రీమతి రామసీత కుటుంబ సభ్యులు, మనవళ్ళు సంతోష్ వర్మ, హర్ష, మోక్షేష్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ మంతెన చిట్రాజు శ్రీమతి విజయలక్ష్మి దంపతులు, కుమార్తెలు, అల్లుళ్ళు శ్రీ దాట్ల సురేష్ వర్మ శ్రీమతి రాజేశ్వరి, పాకలపాటి విశ్వనాథ సుబ్రహ్మణ్య వర్మ శ్రీమతి మౌని, దంతులూరి నరేంద్ర వర్మ శ్రీమతి రామసీత, మనవాళ్ళు సంతోష్ వర్మ, హర్ష, మోక్షేష్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి గజ్జనపూడి సభ్యులు శ్రీ సుందరపల్లి చిన్మల్లేశ్వరరావు శ్రీమతి గంగాభవాని దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జాగు సీతారాం శ్రీమతి అక్కమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ సుందరపల్లి చిన్నమల్లేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, జాగు సీతారాం గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న గజ్జనపూడి సభ్యులు ఇసరప్ప నాగరాజు శ్రీమతి కుమారి కుటుంబ సభ్యులు, గురందాస్ రాంబాబు శ్రీమతి సత్యవేణి కుటుంబ సభ్యులు, బర్ల మాణిక్యాలరావు శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది గజ్జనపూడి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం లంపకలోవ గ్రామం నుండి స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ గొంతిన సత్యనారాయణ శ్రీమతి నోకామణి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ గొంతిన సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గొంతిన సురేష్ శ్రీమతి వరలక్ష్మి, కుమార్తె తేజస్విని, కుమారులు విన్నీస్ మరియు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా పడాల సూర్యనారాయణ శ్రీమతి అమలావతి మరియు వారి కుటుంబ సభ్యులు వీరు కూడా స్వామివారిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గొంతిన సురేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి, పడాల సూర్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా లంపకల గ్రామం నుండి గొంతిన
సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, గొంతెన సురేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, పడాల సూర్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. వమ్మంగి గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు కంద సుబ్బారావు శ్రీమతి లక్ష్మీ కుటుంబ సభ్యులు, కంద బుచ్చయ్య శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, కంద నరసింహమూర్తి శ్రీమతి సుబ్బరాణి కుటుంబ సభ్యులు, బండార్ వీరబాబు శ్రీమతి సత్యవేణి కుటుంబ సభ్యులు, కొప్పన రామకృష్ణ శ్రీమతి శ్రీదేవి కుటుంబ సభ్యులు, గుల్లింకల ఉమామహేశ్వర్ నవీన్ కుమార్ శ్రీమతి సుమా కుటుంబ సభ్యులు, జ్యోతుల వెంకటస్వామి శ్రీమతి చల్లయ్యమ్మ కుటుంబ సభ్యులు, కంచి వీరభద్రరావు శ్రీమతి సావిత్రి కుటుంబ సభ్యులు, అర్జుంపూడి విఘ్నేశ్వరరావు శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, తోలేటి నాగేశ్వరరావు శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, తోలేటి సన్యాసరావు శ్రీమతి అర్జామణి కుటుంబ సభ్యులు, గాదే శ్రీను శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, కుర్రు నవీన్ కుమార్ శ్రీమతి గంగా నదియా కుటుంబ సభ్యులు, దొడ్డిపట్ల నాగేశ్వరరావు శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, బొల్లు లావరాజు శ్రీమతి చల్లామణి కుటుంబ సభ్యులు, కొప్పన నాగేశ్వరరావు శ్రీమతి సరోజిని కుమార్తెలు అనురాధ, కవిత మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది వమ్మంగి సభ్యులు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. సిరిపురం గ్రామంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి వారు శ్రీ బేరి తమ్మారావు శ్రీమతి సీత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వనపర్తి వీరభద్రరావు శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్ర అనంతలక్ష్మి కుమారుడు రాజా నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, భేరి సూర్య విజయ ప్రభాకర్ శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 4 కుటుంబాల వారు స్వామివారిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బేరి తమ్మారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వనపర్తి వీరభద్రరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి చిట్ర అనంతలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బేరి సూర్య విజయ్ ప్రభాకర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సిరిపురం సభ్యులు దిడ్డి వీరబాబు శ్రీమతి వీరలక్ష్మి కుమార్తె ఉమా శిరీషాదేవి కుటుంబ సభ్యులు, మజ్జూరి వెంకట అప్పలరాజు శ్రీమతి దుర్గాభవాని కుటుంబ సభ్యులు, చిలకమర్తి రామచంద్రం శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, వనపర్తి వీరన్న శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, చిట్రా చక్రలక్ష్మి కుమారుడు రాజు కుటుంబ సభ్యులు, కొల్లా నారాయణరావు శ్రీమతి భవానీ కుటుంబ సభ్యులు, దొంగర నాగలక్ష్మి కుమారుడు అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు, దొంగర అనంతలక్ష్మి భర్త రాంబాబు కుటుంబ సభ్యులు, బిట్ర నాగేశ్వరరావు శ్రీమతి భద్రం కుటుంబ సభ్యులు, అప్పన రమేష్ శ్రీమతి వీరపార్వతి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సిరిపురం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా సిరిపురం నుండి స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి బేరి తమ్మారావు మరియు వారి కుటుంబ సభ్యులకి, వనపర్తి వీరభద్రరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి చిట్ర అనంతలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, బేరి సూర్య విజయ్ ప్రభాకర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సిరిపురం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. చెనయేలూరు గ్రామం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ కంబాల ధర్మరాజు శ్రీమతి సత్య కుటుంబ సభ్యులు, శ్రీ బోధంక సత్యనారాయణ శ్రీమతి వెంకటరామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ లోకారప్ శ్రీను శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ దాడ్సిట్ వీరబాబు శ్రీమతి గంగాభవాని కుటుంబ సభ్యులు, శ్రీ మరడాన వెంకటరమణ శ్రీమతి దేవి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ 5 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ కంబాల ధర్మరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, బోధంక సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, లోకారప్ శ్రీను గారికి, వారి కుటుంబ సభ్యులకి, దాడిశెట్టి వీరబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, మరడాన వెంకటరమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న చెనయేలూరు సభ్యులు దాడిశెట్టి శేషగిరి శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, కొల్లి సత్యవేణి కుమారుడు శివ కుటుంబ సభ్యులు, గొంప అర్జునుడు శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, దాడిశెట్టి గంగారావు శ్రీమతి గంగా కుటుంబ సభ్యులు, దాడిశెట్టి వెంకటరమణ శ్రీమతి అమ్మాణి కుటుంబ సభ్యులు, దాడిశెట్టి రాజారావు శ్రీమతి పేరంటాలు కుటుంబ సభ్యులు, రంది లక్ష్మయ్య శ్రీమతి కొండమ్మ కుటుంబ సభ్యులు, తోటారపు వీరబాబు శ్రీమతి అమ్మాజీ కుటుంబ సభ్యులు, అడ్డాల త్రిమూర్తులు శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, బండారు వెంకటరమణ శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, మాసాడ సూర్యకుమారి కుమారుడు జోసఫ్ మనోహర్ కుటుంబ సభ్యులు, రంది లక్ష్మి కుమారుడు సతీష్ కుటుంబ సభ్యులు, కాసపు నాగేశ్వరరావు శ్రీమతి సదాలక్ష్మి చిన్నశంకర్లపూడి కుటుంబ సభ్యులు, కంచుమర్తి రమణ శ్రీమతి అమ్మాజీ కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న చెనయేలూరు చిన్నశంకర్లపూడి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా చెనయేలూరు నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ కంబాల ధర్మరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, బోధంక సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, లోకారప్ శ్రీని గారికి, వారి కుటుంబ సభ్యులకి, దాడిశెట్టి వీరబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, మరడాన వెంకటరమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది చెనయేలూరు చిన్నశంకర్లపూడి సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తిరుమాలి గ్రామం నుండి స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ మామిళ్ళపల్లి వెంకట రామకృష్ణ శ్రీమతి లక్ష్మీ నరసాంబ
మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ మామిళ్ళపల్లి వెంకట రామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ముత్య వెంకటరావు, శ్రీమతి విశాలక్ష్మి కుటుంబ సభ్యులు, ముత్య రఘుప్రసాద్, శ్రీమతి సూర్య కమలావతి కుటుంబ సభ్యులు, కపిలవాయి లలిత అంజన్ కుమార్, శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, ఉలిశెట్టి భద్రం, శ్రీమతి చల్లారత్నం కుటుంబ సభ్యులు, అడబాల వీర రాఘవులు లేట్, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, కోరుకొండ నాగేశ్వరరావు లేట్, శ్రీమతి సూర్యకాంతం కుటుంబ సభ్యులు, కోల సురేష్, శ్రీమతి విజయదేవి కుటుంబ సభ్యులు, అమరాది మాణిక్యం, శ్రీమతి తులసమ్మ కుటుంబ సభ్యులు, పసల అంజలి లక్ష్మి కుటుంబ సభ్యులు, కానూరి ఆంజనేయులు, శ్రీమతి నాగసూర్యావతి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తిరుమల సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా తిరుమల నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ మామిళ్ళపల్లి వెంకటరామకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ మామిళ్ళపల్లి వెంకటరామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తిరుమల సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం లింగంపర్తి గ్రామం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించిన పెంటకోట మోహన్, శ్రీమతి సత్యవేణి కుమారులు సోమరాజు, కిరణ్, సూర్య, ఆనంద్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పెంటకోట మోహన్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న నామా వెంకటేష్, శ్రీమతి అమల కుమార్తెలు షణ్ముఖ, జస్విక, మోక్ష సుమిత్ర కుటుంబ సభ్యులు, పెంటకోట అచ్యుత రామారావు, శ్రీమతి సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులు, వరపల సూరిబాబు, శ్రీమతి సత్య అనురాధ కుటుంబ సభ్యులు, నల్లల గణేశ్వరరావు, శ్రీమతి మణికంఠ కుమారి కుటుంబ సభ్యులు, వేమన వెంకటరామారావు, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది లింగంపర్తి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా లింగంపర్తి నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ పెంటకోట మోహన్ గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం భద్రవరం గ్రామం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించిన 4 కుటుంబాల వారు కూడా వరుసగా వర్జుపర్తి సూర్యారావు, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, పసుపులేటి లచ్చబాబు, శ్రీమతి అర్జవేణి కుటుంబ సభ్యులు, ఎర్రవనేడి నాగేశ్వరరావు, శ్రీమతి కరుణకుమారి కుటుంబ సభ్యులు, ఎర్రవనేడి అప్పారావు, శ్రీమతి రూపాదేవి కుటుంబ సభ్యులు. ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ వర్జుపర్తి సూర్యారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, పసుపులేటి లచ్చబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, ఎర్రవనేడి నాగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, ఎర్రవనేడి అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న భద్రవరం సభ్యులు పెనుమస్తు బుల్లి వెంకట్రావు, శ్రీమతి వీరభద్రం కుటుంబ సభ్యులు, కాసపు మణిబాబు, శ్రీమతి సీతా కుటుంబ సభ్యులు, బందిల సత్యనారాయణ, శ్రీమతి మంగాలక్ష్మి కుటుంబ సభ్యులు, వానపల్లి శ్రీను, శ్రీమతి కృష్ణవేణి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది భద్రవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా భద్రవరం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన 4 కుటుంబాల్లో వర్జుపర్తి సూర్యారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, పసుపులేటి లచ్చబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, ఎర్రవనేడి నాగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, ఎర్రవనేడి అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది భద్రవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఏలేశ్వరం గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన మజ్జి సత్యప్రకాష్, శ్రీమతి కళ్యాణి కుమారుడు లోకేష్ ఆది కుమార్తె అమృత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ మజ్జి సత్యప్రకాష్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొత్త సింహాద్రిపురం నుండి శ్రీ అంజూరి రాంబాబు, శ్రీమతి చంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. కొత్త సింహాద్రిపురం వెల్దుర్తి నుండి స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ అంజూరి రాంబాబు, శ్రీమతి చంద్ర దంపతులు, కుమార్తెలు రూపా సాయి లక్ష్మి, ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ అంజూరి రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. లింగంపర్తి గ్రామం నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు నామా వెంకటేష్, శ్రీమతి అమల కుమార్తెలు షణ్ముఖ, జస్విక, మోక్ష సుమిత్ర కుటుంబ సభ్యులు, పెంటకోట అచ్యుత రామారావు, శ్రీమతి సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులు, వరుపుల సూరిబాబు, శ్రీమతి సత్యానురాధ కుటుంబ సభ్యులు, నల్లల గణేశ్వరరావు, శ్రీమతి మణికంఠ కుమారి కుటుంబ సభ్యులు, వేమన వెంకటరామారావు, శ్రీమతి రామలక్ష్మి కుమారులు పవన్ సంతోష్, రాజశ్రీ గోపాల్ కుటుంబ సభ్యులు, పెంటకోట సతీష్ కుమార్, శ్రీమతి శ్రీదేవి కుమారులు
అవినాష్, సిద్ధు కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా లింగంపత్తి నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ పెంటకోట మోహన్ గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది లింగంపత్తి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. సిరిపురం గ్రామం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి వారు బేరి తమ్మారావు, శ్రీమతి సీతా కుటుంబ సభ్యులు, వనపర్తి వీరభద్రరావు, శ్రీమతి పార్వతీ కుటుంబ సభ్యులు, చిట్ర అనంతలక్ష్మి కుమారుడు రాజా నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, బేరి సూర్య విజయ ప్రభాకర్, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించిన బేరి తమ్మారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, వనపర్తి వీరభద్రరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, చిట్ర అనంతలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, బేరి సూర్య విజయ ప్రభాకర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న దిడ్డి వీరబాబు, శ్రీమతి వీరలక్ష్మి కుమార్తె ఉమా శిరీషదేవి కుటుంబ సభ్యులు, మజ్జూరి వెంకట అప్పలరాజు, శ్రీమతి దుర్గాభవాని కుటుంబ సభ్యులు, చిలకమర్తి రామచంద్రం, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, వనపర్తి వీరన్న, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, చిట్ర చక్రలక్ష్మి కుమారుడు రాజు కుటుంబ సభ్యులు, కొల్ల నారాయణరావు, శ్రీమతి భవానీ కుటుంబ సభ్యులు, దొంగర నాగలక్ష్మి కుమారుడు అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు, దొంగర అనంతలక్ష్మి భర్త రాంబాబు లేట్ కుటుంబ సభ్యులు, బిట్ర నాగేశ్వరరావు, శ్రీమతి భద్రం కుటుంబ సభ్యులు, అప్పన రమేష్, శ్రీమతి వీరపార్వతి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సిరిపురం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. ప్రత్తిపాడు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న అత్తి పార్వతి కుమారుడు ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులకి పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాస అంతర్జాల పర్యటన మే 6వ తేదీ బుధవారం నాడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమం అంతా కూడా విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి, డివిజన్ కన్వీనర్ శ్రీ గొంతిన సత్యనారాయణ గారికి, లంపకలో శ్రీ గొంతిన సత్యనారాయణ గారికి, అదేవిధంగా మిగిలిన డివిజన్ కన్వీనర్స్ సింహాద్రిపురం శ్రీ అంజూరి రాంబాబు గారికి, ధర్మవరం శ్రీ కోడిదాసి సూర్యనారాయణమూర్తి గారికి, చిన్నయేలూరు దాడిశే శేషగిరి గారికి, ఇంకా అనేక గ్రామాల కార్యకర్తలకి కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములు నీ పేరు పేరున గూర్చి నీరాజనములు నీ పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి
जय जय हारती परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु मरानीशा सद्गुरु नरसिनटुलनिदिगो अरयु हुस्सेन शा सद्गुरु नरसिनटुलनिदिगो अरयु मोहियुद्दीन बादुषा सद्गुरु नरसिनटुलनिदिगो हारति जय जय हारति श्री गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति हारति जय जय हारति మీరు మీ కుటుంబ సభ్యులంతా హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.